మన మధ్యకు మరి ఈ దీన్ని పురస్కరించుకొని వచ్చిన మరి వక్త, మంచి ప్రయోక్త, భాషా కోవిదులు పి విల్సన్ గారు. వారు చాలా సుపరిచితులు. మా చిన్నతనం నుండి కూడా విల్సన్ గారిని నేను ఎరిగిన్నాను. చాలా చోట్ల మా యవనస్తుల కూడికలకు చాలాసార్లు జంగారెడ్డి వచ్చారు. వారు చెప్పిన వర్తమానాలు ఈనాటికి కూడా మేము మర్చిపోలేము. మరి మొన్న జనవరిని కూడా సరిపల్లిలో జరిగిన యవనస్తుల కూడికలకు కూడా మరి విల్సన్ అన్నయ్య గారిని పిలిచాము. మన క్రిస్టియన్ అసెంబ్లీస్లో బలమైన పాత్రగా వాడబడుతున్న ఇతర రాష్ట్రాల్లో, ఈ రాష్ట్రాలు, ఇతర దేశాల్లో, మన దేశంలో కూడా బలమైన సాధనంగా వాడబడుతున్న విల్సన్ అన్న చాలా సంతోషం మన మధ్య రావడం. ఆయన మంచి మార్గదర్శకులు. గతంలో విప్లవవాదైన అలాంటిది దేవుడు మార్చుకొని ఆధ్యాత్మిక విప్లవం తీసుకురావడం కోసం చాలా భాషా పటిమ ఎక్కువ ఉంది. భావ యొక్క స్ఫూర్తి చాలా గొప్పది. మాట్లాడిన మాట మాట్లాడకుండా మాట్లాడగలిగిన భాషా కోవిదులైన సమర్థవంతంగా, అర్థవంతంగా, సరళంగా, హృదయంగా, మరి లక్ష్యాత్మకంగా, కార్యాత్మకంగా మాట్లాడగలిగిన విల్సన్ అన్న మన మధ్య ఉండడం సంతోషకరం. ఈ సమయంలో మరి విల్సన్ అన్న మనకి దేవుడి నుండి తీసుకొని వచ్చిన వర్తమానాన్ని మనందరి నిమిత్తమై అందిస్తారు. థ్యాంక్ యూ. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఈ వేళ ఈ ప్రత్యేక సభ సందర్భం, సభా సరళి ప్రభు మనకు అనుగ్రహించాడు. ఇది సభా సరళి, సభా రవళి కూడా ఒక ప్రత్యేకమైన బాణీలో ఈ సభను రూపకల్పన చేసి దేవుడు మన ముందుకు తెచ్చాడు. అందును బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ సభలో దేవుని వాక్యాన్ని అందించడానికి సాదరంగా, లాంఛనప్రాయంగా, గౌరవంగా నన్ను ఆహ్వానించి మా చిన్నతనం నుండి ఎరిగిన దేవుని సేవకులు, ఆంధ్ర క్రిస్టియన్ అసెంబ్లీస్ చరిత్ర ప్రారంభం నుండి, పాక్ష గారి దినాల నుండి ఈ సంఘ చరిత్రను, పరిచయను ఎరిగిన కొద్ది మంది సేవకులు ఉన్నారు, జీవించి ఉన్నారు. ఇప్పుడు కొద్ది మంది వాళ్ళ వేళ మీద లెక్క పెట్టవచ్చు. మా నాన్నగారికి సమకాలికులు, వారి ఉద్యోగం చేస్తున్న దినాల్లో సేవ చేస్తున్న కాలం నాకు తెలుసు. అప్పుడు నేను చిన్నవాడిగా ఉన్నాను. ఈ ప్రాంతానికి పరిచయకు ఇజ్రాయెల్ గారితో కలిసి ఒక బృందంగా వచ్చాం. నేను, డాక్టర్ పాల్ విల్సన్, రవి, దేవదానం, ఇంకా కొంతమంది సహోదరులు, యవనస్తులం వచ్చాం. ఈ ప్రాంతం అంతా నడిచి పరిచయం చేశాం. ఇక్కడి నుంచి నడుచుకుంటూ కొయ్యలగూడు వెళ్ళాం. ఆ తర్వాత పాపికొండలు సువార్త దండయాత్ర నిర్వహించారు శ్రీకామణి అంకుల్ గారు. వారితో పాటు ఆ ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ కుర్టూరు, గూటాల, ధర్మవరం, యోనయ్య గారిని ఒక ఆయన ఉండేవారు అక్కడ 79లో. ఆ ప్రాంత పరిచయకు కూడా వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో శ్రీకామణి అంకుల్ గారి పరిచర్య ఆంధ్ర రాష్ట్రంలో అన్ని విధాల, అన్ని ప్రాంతాల్లో మారుమోగుతున్న పరిస్థితులు. రేడియో స్పీకర్గా కూడా, గాలి తరంగాలలో కూడా వారి ప్రసంగాలు ఆంధ్రలోను, ఇతర దేశాల నుండి కూడా తెలుగువారు విన్న పరిస్థితులు మనకు తెలుసు. వీరితో ఉన్న అనుబంధం అది చిరకాల అనుబంధం, సేవాబంధం ఉంది. అంతేకాకుండా అంకుల్ గారు మా ఊరు పక్క అల్లుడు గారు, తాడేపల్లి ఆంటీ గారిది. అందుచేత ఈ బంధం కూడా ఉంది మాకు. ఈ పరిచర్యలో మీ ప్రాంతానికి మా నాన్నగారు వచ్చినప్పుడు సైకిళ్ళ సువార్త దండయాత్ర చేస్తూ ఈ ప్రాంతంలో సంచరిస్తున్న, సేవ చేస్తున్న దినాల్లో ఫిలిప్ గారు మా మధ్యకి రావడం జరిగింది. అంకుల్ గారిని బట్టి బుట్టాగూడ ఫిలిప్ గారు అక్కడ పరిచయం జరిగించారు. సైకిళ్ళ సువార్త దండయాత్ర. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే కాకి నెక్కలు వేసుకుని వచ్చేవాళ్ళు. నా చిన్నతనంలో నాకు బాగా జ్ఞాపకం. అప్పుడు డబుల్స్ కనుక వెళితే పోలీసులు పట్టుకునేవాళ్ళు. వీళ్ళని చూసి డబుల్స్ తొక్కేవాళ్ళంతా దిగిపోయేవాళ్ళు పోలీసులంతా. అంత మమ్మరంగా వీళ్ళు బాడీ లాంగ్వేజ్ బాగుండేది, మనుషులు కూడా గంభీరంగా ఉండేవాళ్ళు. ఆ పరిచర్య క్రమంలో వచ్చి తర్వాత మేము పుట్టాయి కూడా మా చెల్లెల్ని ఇచ్చాం ఫిలిప్ గారి కుమారునికి. ఈ సేవలో ఈ బంధుత్వం కూడా ఏర్పడింది అన్నమాట. అందుచేత నేను కూడా ఈ ప్రాంతానికి చెందినవాడిని చెప్పుకుంటున్నాను మీ అందరికీ, నన్ను వేరుగా చూడకుండా.
ప్రభు అయిన దేవుడు ఈ బంధుత్వాన్ని సేవలో కూడా మాకు అనుగ్రహించారు. అంతేకాకుండా ఒక ట్విస్ట్ ఏమిటంటే, ఇక్కడ మా ఇంట్లో 5 మగపిల్లలు, అందులో 4 అందరికి సన్స్ పెట్టాడు మా నాన్న. జాన్సన్, విల్సన్, ఎడిసన్, బ్రిస్కిన్సన్ అని. అంకుల్ గారి ఇంట్లో కూడా అందరూ సన్సే. జాన్సన్, అలాగే స్టీవెన్సన్, పీటర్సన్, అలా పాల్సన్. అందుచేత ఫ్యామిలీ ఆఫ్ సన్స్ అండ్ ఓన్లీ డాటర్స్. కనుక ఈ వీళ్ళు ఇలా పేర్లు పెట్టుకోవడానికి నాన్నను చూసి అంకుల్ పెట్టుకోరా, లేకపోతే అంకుల్ని బట్టి నాన్న పెట్టి తెలియదు, కానీ మొత్తం మీద సన్స్ మా ఇంట్లోకి రావడం జరిగింది. ఈ 2 కుటుంబాల్లో ఈ విధమైన అనుబంధం మా 2 కుటుంబాల మధ్య ఉండడం అది చెప్పుకోదగ్గ సంగతి. అంతేకాకుండా సేవకు వచ్చిన నాటి నుండి నేటి వరకు స్థానభ్రంశం చెందకుండా, సిద్ధాంతం నుండి పక్కకు తప్పిపోకుండా, వేరే ఇతర ఆకర్షణలు లొంగకుండా, ఏకాగ్రతతో, పట్టుదలతో, దీక్షతో, దక్షతతో మరి గంభీరమైన సేవ చేసి, మరి నేల విడిచి సాము చేయకుండా ఒక మంచి సేవా చరిత్రను స్థాపించిన సేవా సైనికునిగా, సేవా యోధునిగా అంకుల్ గారిని మనం చెప్పగలం. అలాంటి గొప్ప సేవకుడిని ప్రభు మన సంఘాలకు ఇచ్చాడని నేను గర్విస్తున్నాను. అందుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. వీరు 60 సంవత్సరాలు సేవ వయస్సు, 80 సంవత్సరాలు శరీర వయస్సు, 20 సంవత్సరాలు మాత్రమే దేవుని నమ్మకముతో తాము గడిపిన వయస్సుగా ఉంటుండగా, ఆ నిష్పత్తి ఇలాగ నేను ఇందాక ఆలోచన చేస్తూ ఇలా అనుకున్నాను. 20:60:80 అన్నమాట ఈ నిష్పత్తి. 20 సంవత్సరాలు సాధారణ జీవితాన్ని జీవించారు, 60 సంవత్సరాలు సేవా జీవితాన్ని కొనసాగించారు, 80 సంవత్సరాలుగా మన సంఘాలలో పునాదులు మొదలుకొని, ఆంధ్ర క్రిస్టియన్ అసెంబ్లీస్ పరిచర్య పునాదులు మొదలుకొని నేటి వరకు తృణంగా ఎరిగిన దైవ సేవకులుగా వారు కొనసాగడం, దేవుడు మాకు అనుగ్రహించిన ఈ పరిస్థితిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో లేఖనాలు మన వారికి ఇద్దాం. వారు ఈ 60 సంవత్సరాల సేవా క్రమంలో స్థాపించిన సంఘాలు, సిద్ధపరిచిన సేవకులు, రక్షించబడిన ఆత్మలు, వ్యాప్తి చెందిన సువార్త, ఈ ఏజెన్సీ ప్రాంతంలో అరణ్యంలో కేకవి ఒకరి శబ్దముగా ఉన్నాడని చెప్పడం అతిశయోక్తి కాదని నేను భావిస్తున్నాను. ఏ క్రై ఇన్ ద విల్డర్నెస్, అరణ్యంలో కేకవి ఒకరి శబ్దం. దేవుని సేవకు మానవ రూపంగా, దేవుని సేవకు మరో రూపంగా, దేవుని సేవకు చెక్కబడిన ఒక సజీవ శిల్పంగా ప్రభువైన దేవుడు మరి ఏడి చిక్కమణి అంకుల్ గారిని మనకు అనుగ్రహించారని ప్రభుని నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ జంగారెడ్డి గూడు అనే పేరు నలుదిశలా ప్రాకడానికి కారణం ఇక్కడ జరిగిన పరిచర్య. ఆ తర్వాత ఏఆర్ స్టీవెన్సన్ మరి పాటల పరిచర్య ప్రారంభించిన తరువాత చాలా ఎక్కువగా ఈ పేరు బయటకు వచ్చింది. నేను ఇలా అంటాను, సింఫోనీ మ్యూజిక్ ఎక్కడ ఉందో అక్కడ, అంటే బృందం ఎక్కడ ఉందో అక్కడ పాటల కోలాహలం, పాటల కోలాటం అని కూడా అంటారు. పాటల కోలాహలం, పాటల కోలాటం. ఆ బ్రాండ్, ఒక బ్రాండ్, పీటర్ ఇంగ్లాండ్ లాగా, పీటర్ కూడా ఇక్కడ ఒక బ్రాండ్ నేమ్ సంగీతంలో రావడానికి, సంగీతానికి ఒక విలువలతో కూడిన సంగీతాన్ని, విలువలతో కూడిన క్రైస్తవ సంగీతాన్ని భావయుక్తంగా, రాగరంజితంగా అందరూ పాడుకునేలాగా. ఈనాడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అని ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఉన్న పుస్తకంగా ఉంది. ఈనాడు జీవస్వరాలనే ఈ పుస్తకం, ఆ మ్యూజిక్ బొమ్మతో నేను ఏ ఇంటికి వెళ్ళినా ఒక పుస్తకం కనిపిస్తుందండి. అలాగూ ఈ సంగీతం మనుషుల్లోకి ఇలాగ వెళ్ళడానికి, దేవుని గురించిన పాటలు మానవ హృదయాలలోనికి చొచ్చుకుని వెళ్ళడానికి ఒక సాధనంగా చిక్కమణి గారి అంకుల్ గారి గర్భాన్ని జన్మించిన పిల్లలకు ప్రభు అనుగ్రహించారు. అందుని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈ పరిచర్య ఇంకా గంభీరంగా ఇలా కొనసాగాలని ప్రభు నామంలో నేను దేవునికి చేస్తున్న ప్రార్థన. ఈ సమయంలో చాలా క్లుప్తంగా లేఖనాలు విందాం. దైవ గ్రంథం బైబిల్లో నుండి
కీర్తనల గ్రంథం చూడండి. కీర్తనల గ్రంథం 139వ కీర్తన 13, 14, 15 వచనాలు చూద్దాం. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది. నేను రహస్యం ముందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలముల్లో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నింబడిన దినముల్లో ఒకటి నన్ను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి ఎంత గొప్పది. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రేమించి మాకు ఇచ్చిన ఈ ప్రత్యేక సభను బట్టి వందనాలు. మీ లేఖనాలు మాకు అనుగ్రహించండి. మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు మనకు అనుగ్రహించిన ఈ ప్రత్యేక సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ ప్రత్యేక సమయం ఆయన 80వ జన్మ దినోత్సవం, అంతేకాకుండా 60వ సేవా దినోత్సవం ప్రభు అనుగ్రహించారు. అందును బట్టి మనం దేవుని స్తుతించబద్ధులమై ఉన్నాం. 139వ కీర్తనలో జన్మ ప్రస్తావించబడింది. మనది జన్మ ప్రస్తావన క్రమం, మనది జన్మ ప్రస్థానం, ఎపిసోడ్ ఆఫ్ అవర్ బర్త్. జన్మించినందుచేత జీవిస్తున్నాం. జీవిస్తూ జన్మించడానికి ప్రభు మనకు అవకాశం ఇస్తున్నాడు. తిరిగి జన్మించడు. కీర్తనకారుడు, నేను అనుకుంటున్నాను, ఈ 139వ కీర్తన తన జన్మదినాన ఈ కీర్తన వ్రాసి ఉంటాడు నేను భావిస్తున్నాను. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కారణం ఏమిటంటే ఈ కీర్తనలో తాను తన తల్లి గర్భంలోనికి వెళ్ళిపోయాడు. అక్కడ నుండి ఈ కీర్తన వ్రాసాడనిపిస్తున్నది. ఈ 139 కీర్తనలో 3 భాగాలు మనం చూస్తాం. ఈ 3 భాగాల్లో మొదటి భాగం ఆయన అంతటా ఉన్నవాడు, ఆమ్ని ప్రెజెన్స్ అని. రెండవ భాగంలో ఆల్మైటీ, ఆయన సర్వశక్తిమంతుడని ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంతటా ఉన్నవాడు, అంతేకాదు సర్వశక్తిమంతుడు. ఆయన సర్వశక్తి సామర్థ్యంలో ఆయన మానవుణ్ణి నిర్మాణం చేశాడు. మానవ నిర్మాణం దేవుని చాకచక్యం, దేవుని నైపుణ్యం, దేవుని సామర్థ్యత, దేవుని అనంత జ్ఞానం, దేవుని వివేకం, దేవుని ప్రత్యక్షత కూడా. దేవుడు తను తాను పరిచయం చేసుకోవడానికి మానవుణ్ణి చేశాడు. అందుచేతనే మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదమనుంది. వానరులను కాదు, నరులను. మానవుడు కోతి నుండి వచ్చాడనే మాట కోతి మాట. దేవుడు చెప్పే మాట ఏమిటంటే దేవునిలో నుండి దేవుడు మానవులను చేశాడు. ఒక ఆకారాన్ని చేయడానికి దేవుడు సంకల్పించినప్పుడు నేను ఇలా అనుకుంటున్నాను, నేల మట్టి నుండి నరుని నిర్మించి అని ఉంది కదండి. ఒక శుతి మెత్తని మట్టి శుద్ధను పైకి తీశాడనమాట దేవుడు. తీసి మానవుణ్ణి చెయ్యాలనుకున్నాడు. మనిషిని ఎలా చెయ్యాలి అని తప్పకుండా చేసేవాళ్ళకి ఆలోచన వస్తుంది కదా. మట్టితో ఏమైనా చేయాలంటే తడపాలి. ఈ శుతి మెత్తని మట్టిని ఆయన మట్టి శుద్ధను పైకి తీసి మానవుణ్ణి ఎలా చేయాలి అనుకున్నప్పుడు నేను అనుకుంటున్నాను, తడిసిన మెట్టి మెరుస్తూ ఉంది, ఆ మెరుపులో దేవుడే కనబడి ఉండాలి. ఒరేయ్, నాలాగా ఉండాలని ఆశ అన్నట్టుగా మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. దిస్ ఫెలో వాంటెడ్ టు బి లైక్ మీ. నాలాగా ఉండాలనుకున్నాడు వీడు అని అచ్చు దేవుని ఆకారాన్ని ఆయన మనకి ఇచ్చాడు.
కీర్తనగాడు అంటున్నాడు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే, ఇవి నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు. కీర్తనకాడు అంటున్నాడు, హ్యాపీ బర్త్డే టు మీ అంటున్నాడు. తన జన్మదినాన వ్రాసాడు. అందుకే నేను అంటున్నాను, జన్మ ఒక గంభీరమైన అనుభవం మనకు ప్రభు అనుగ్రహించాడు. కీర్తనకాడు అది జ్ఞాపకం చేసుకుంటున్నాడు, బాల్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మానవ జీవితంలో వయో విశ్లేషణ ఉంది. వయో విశ్లేషణ అంటే బాల్యము, ఆ తర్వాత యవ్వనము, కౌమారము, వృద్ధాప్యం అంటాం. బాల్యము, కౌమారము, యవ్వనం, వృద్ధాప్యం. బాల్యాన్ని ఒక సింబల్ ఉంది, హైఫన్ అంటారు బాల్యాన్ని. బాల్యానికి సింబల్ ఏమిటంటే హైఫన్. కథ రాస్తూ ఇంకా మిగిలి ఉంటే హైఫన్ పెట్టి ఇంకా ఉంది అంటారు. అంటే బాల్యం అంటే హైఫన్ అన్నమాట. అంటే వీడికి ఇంకా లైఫ్ ఉంది, ఇంకా జీవితం ఉంది అని చెప్పడం బాల్యం అంటే. కౌమారం అంటే కామా, వీడు ఇంకా ఉంటాడు అని చెప్పడం. యవ్వనం అంటే క్వశ్చన్ మార్క్, అనుమానం వీడి కేసు అని. వృద్ధాప్యానికి ఫుల్ స్టాప్ అన్నారు, అంటే ఇక వీడు బతకడని. కానీ ఇప్పుడు అంకుల్ గారు దేవుడిచ్చిన వయస్సు వృద్ధాప్యాన్ని మించి అధిక బలము, అధిక బలం. దీనికి కూడా ఒక గుర్తుందండి. ఏం చెప్పా? ఒకటి బాల్యానికి హైఫన్, కౌమారానికి కామా, యవ్వనానికి క్వశ్చన్ మార్క్, వృద్ధాప్యానికి ఫుల్ స్టాప్, అధిక బలానికి ఎక్స్క్లమేషన్, అరే ఇంకా బతుకున్నాడే, అవును ఇంకా బతుకున్నాడు, ఆశ్చర్యార్థం, ఎక్స్క్లమేషన్. దేవుడు ఇచ్చిన వయస్సు ఆశ్చర్యమే. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తి కొనువాడను నేనే, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే, స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి, కస్తూరి పురాసి, స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి, కస్తూరి పురాసి, జలములలో బడి వెళ్ళునప్పుడు పారావు నాదు, అగ్ని మధ్య నడచినను, అగ్ని మధ్య నడచినను, జ్వాలలు నిన్ను గాల్చగలేవు, జ్వాలలు నిన్ను గాల్చగలేవు, స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి, కస్తూరి పురాసి. పూరాసి అంటే ఏమిటి? పాడాం. పూరాసి అంటే ఏమిటండి? కస్తూరి పువ్వుల రాశి. ప్రభు అయిన దేవుడు అనుగ్రహించిన ఈ వయస్సు గంభీరం, గుంభనం. ఈ 80 సంవత్సరాల వయస్సులో ప్రవేశించడం అందరికీ లభించే భాగ్యం కాదు. 80 ఏళ్ళ వరకు ఉంటామనే వాళ్ళు చెయ్యొద్దండి అంటే ఎవరు ఎత్తలేరు. రేపటి వరకే మనం చెప్పలేని పరిస్థితిగా ఉంటున్నప్పుడు ప్రభు అయిన దేవుడు గంభీరమైన వయస్సు అనుగ్రహించారు. అందును బట్టి మనం దేవుని స్తుతించాలి. కీర్తనకారుడు అంటారు, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. బర్త్డే జరుపుకోవడానికి ఒక ఆధారమైన వచనం అండి ఇది. ఇది బైబిల్కి వ్యతిరేకంగా మనం జరుపుకోవడం కాదు. ఇది దావీదు అంటున్నాడు, ప్రభువా నీవు నాకు జన్మనిచ్చావు, అందును బట్టి మీకు స్తోత్రాలు. ప్రభు అయిన దేవుడు ఇచ్చిన ఈ వయస్సు గంభీరం. ఆ వయో అనుభవాలు, సేవలో తన అనుభవాలు, అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఒక ప్రక్క పిల్లలు, కుటుంబం, సంసారం, మరొక ప్రక్క బాధ్యతలు, సంఘాలు, సంఘ విస్తరణ, ఆత్మల సంపాదన, సేవకుల
ఆ ఏర్పాటు ఇవన్నీ చేయడం చిన్న సంగతి కాదు. ఈ అనుభవాల మధ్య ప్రభువైన దేవుడు 80 సంవత్సరాల ఆ వయస్సు ఇవ్వడం, ఇది దేవుని ప్రత్యేకమైన బహుమతి అని మనం భావించాలి. అందును బట్టి మనం ప్రభును స్తుతించబద్ధులమై ఉన్నాం. లేఖనాలు కూడా ఈ సంగతి తెలియజేస్తున్నాయి. చూడండి, కీర్తనల గ్రంథం 90వ కీర్తన చూద్దాం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయంలో మోషే వ్రాసిన కీర్తనలో ఈ సంగతులు మనకు కనిపిస్తున్నాయి. మోషే 90వ కీర్తన, 91వ కీర్తన, ఈ రెంటి మధ్య ఆయన వ్రాసిన మాటలు ఉన్నాయి. 90వ కీర్తన చూడండి, 90:10 వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలగును, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అంటున్నాడు. మా ఆయుష్కాలము 70 ఏండ్లు. బాల్యము నుండి ప్రభువైన దేవుడు తన చేతులతో ఎత్తుకున్నట్టుగా క్షేమాన్నిచ్చి ఈ కుటుంబాన్ని విస్తరింపజేసి ఈ కుటుంబంలో సేవకులను తెచ్చాడు. సేవకుల ద్వారా అనేక మంది సేవకులు సిద్ధమయ్యారు. సంఘాలు విస్తరించాయి, ఆత్మలు రక్షించబడ్డాయి. నేను అనుకుంటాను ఈ 60 ఏళ్ల కాలంలో సంపాదించిన ఆత్మలందరూ రక్షించబడ్డంతా ఇక్కడ చేరితే అది ఒక పెద్ద గంభీరమైన మరి మహాసందరం అవుతుంది. అంత ఆడంబరంతో కాకుండా అందుకని చాలా నిరాడంబరంగా ఈ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రభువు దేవుడు ఇచ్చిన వయస్సును బట్టి దేవుని మనం స్తుతించాలి. అంటున్నాడు మోషే, మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. ఈ రోజుల్లో కనుక బైబిల్ రాసుంటే ఇలా ఉండేదేమో అనిపిస్తుంది నాకు. మోషే ఈ రోజుల్లో కనుక కీర్తన వ్రాసి ఉంటే ఇలా వ్రాసి ఉండేవాడు నేను అనుకుంటున్నా. మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న 80 సంవత్సరాలను, అయిన వాటి వైభవము, వైభవం అంటే సోకు, అయిన వాటి సోకు బీపీఏ షుగరే అనాల్సింది. మన వయో సోకు ఏమిటండి? బీపీ షుగర్. ఈ దినాల్లో మోషే వ్రాసిన దినాలలోనే 80 సంవత్సరాలుగానే ఉంది వయస్సు. అక్కడ ప్రభు అయిన దేవుడు వయస్సు ఇచ్చువాడు. వయస్సు ఆయన శాఖ, వయస్సు ఆయన శాఖ, వయస్సు ఆయన ఇచ్చే ఒక గిఫ్ట్ అన్నమాట. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే వయోవీరులు ఉన్నారు ప్రియులారా. 5వ అధ్యాయంలో మనకు కనిపిస్తారు. ఆదికాండంలో చూడండి, 5వ వచనంలో 5:5లో ఆదాము బ్రతికిన దినములని 912. ఆ తర్వాత ఎనోషు 90 సంవత్సరములు. అలాగే కైనాను 910 ఏండ్లు, మహలేలు 890 ఏండ్లు, ఏరేదు 160 ఏండ్లు బ్రతికి హనోకును కనేను చూస్తున్నాం. ఏరేదు 962 ఏండ్లు. ఇలాగూ వందల ఏండ్లు బ్రతికిన వాళ్ళు ఒక్కసారిగా వయస్సు తగ్గిపోయింది. ఈ వయోముళ్ళు ఒక్కసారిగా పడిపోయింది. కారణాన్ని కూడా వ్రాస్తున్నారు. చూడండి, కారణాన్ని వ్రాస్తున్నారు. లేఖనాల్లో మనం గమనిద్దాం. 6వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనిపిస్తున్నాయి. ఆయనను వారి వయస్సు 120 సంవత్సరములు అని వ్రాయబడింది. వారి వయస్సు 120 అయింది. 5వ అధ్యాయంలో వందల సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు 6వ అధ్యాయం వచ్చేసరికి ఆయనను వారి దినములు 120 ఏండ్లు అగును అని వ్రాయబడింది. వయో ముళ్ళు తగ్గిపోయింది. మోషే కూడా 120 ఏండ్లే బ్రతికాడు. 40 ఏండ్లు అరణ్యములో అంతఃపురములో ఉన్నాడు. 40 ఏండ్లు అరణ్యములో ఉన్నాడు. 40 ఏండ్లు యాత్ర కొనసాగించాడు. వయస్సు ఘోరంగా పడిపోయిన ఈ దినాలలో ప్రభువైన దేవుడు తన దాసునికి ఇచ్చిన వయస్సును బట్టి
మనం ప్రభువును స్తుతించాలి, ప్రభువును స్తుతించాలి, ప్రియులారా. ప్రభువును కనపరచాలి. ఒక రకంగా చెప్పాలంటే మన సంఘాల క్షేమం కొరకు ప్రభు అయిన దేవుడు ఈ ప్రాంతాలలో ఉన్న సంఘాల క్షేమం కొరకు తన దాసునికి ప్రభు వయస్సు ఇచ్చాడు అని మనం గమనించాలి. తన గుండె చప్పుడు, తన మైలేజ్, తన నడక, తన ఆలోచన, తన వయస్సు, తన వృద్ధాప్యం సమస్తం సేవలో వినియోగించిన దైవజనుడు సేవలో వినియోగించాడు. అనేక ప్రాంతాలు ఇప్పుడు ఇంకా సుఖంగా ఉంది. ఈ ప్రాంతాల్లో మనం చూస్తున్నాం. నేను ప్రారంభ దినాలు వచ్చినప్పుడే మరి సంత జరుగుతూ ఉండేది. కోయవాళ్ళు చాలా విడ్డూరంగా అమ్ముకునేవాళ్ళు. వాళ్ళ వస్త్రాలు కూడా చాలా చాలా ఘోరంగా ఉండేది ఆ దినాల్లో. అంత సంస్కృతి రాహిత్యం ఉన్న ఆ రోజుల నుండి ఇప్పటి వరకు ఇప్పుడు చాలా సుఖంగా ప్రయాణాలు చేస్తున్నాం. దేవుడు తన దాసుణ్ణి కఠినమైన దినాల్లో గొప్ప పరిచయం జరిగించాడండి. కఠినమైన దినాల్లో కాలినడకన సైకిళ్ళ మీద విస్తారమైన పరిచయం జరిగింది. అందుచేత ప్రభువైన దేవుడు ఈ వయో చరిత్ర మాత్రమే కాదు, సేవా చరిత్ర కలిగిన తన సేవకుని మన మధ్య సజీవంగా ఇంతకాలం ఉంచడాన్ని బట్టి మన ప్రభును స్తుతించబద్ధులమై ఉన్నాం. కనుక వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే దేవుడు మనకిచ్చిన జన్మలోనే దేవుడు ఒక సేవకుడిని నిర్ధారించుకుంటారు. నమ్మండి మాట. సేవకుడు జన్మలోనే నిర్ధారించబడతాడు. ఇందాక సేవకుల కుటుంబ సభలో కూడా నేను చెప్పాను. తల్లి గర్భంలో ఉండగా నేను నిన్ను సూచిస్తున్నాను 42వ అధ్యాయంలో ఇందాక కూడా చదువుకున్నా. మన జన్మలోనే దేవుడు సేవకుడుగా నిర్ధారించుకుంటాడు. ఆ క్రమంలో పెంచబడతాం. ఆల్ ఆఫ్ ఎ సడన్ సేవకునిగా కాదు. ఆ లక్షణాలు ముందుగానే కనిపిస్తాయి. ఒక మంచి ఉద్యోగాన్ని, టీచర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి త్యాగం చేసి పరిచర్యకు రావడం మనం చూస్తున్నాం. ఈ దినాల్లో సేవకు వచ్చేవాళ్ళు ఎలా కనబడుతున్నారు మనం చూస్తున్నాం కదా చాలా చోట్ల. ఎందుకు వచ్చావే సేవకంటే మనకు కనబడే కారణాలు పని లేక, 2 పని చేయలేక. సేవకు పని లేక రాకూడదు, పని చేయలేక రాకూడదు, పనితనం కలిగి రావాలి. అలాగూ దేవుడు తన సేవకుని సిద్ధం చేసుకున్నాడు గంభీరమైన ఉద్యోగాన్ని. ఆ దినాల్లో టీచర్ అంటే అంత గౌరవంగా ఘనంగా ఉండేది. విడిచిపెట్టి నిరాడంబరంగా అడవిని కోరుకున్నాడండి. అడవిని కోరుకున్నాడు. తాను సేవ కొరకు అడవిని కోరుకోగా, ఏమండి అంటున్నారా, తాను సేవ కొరకు అడవిని కోరుకోగా దేవుడు తన పిల్లలకు హైదరాబాద్ ఇచ్చాడు. పట్టణాల్లో, నగరాల్లో ఉండగలుగుతున్నారు, పరిచయం చేస్తున్నారు. చాలామంది విస్తరించి ఆయా ప్రాంతాల్లో సేవ చేస్తున్నారు. ప్రియులారా, తన గర్భాన్ని పుట్టిన పిల్లలేమి, తన సేవలో ఆత్మలు రక్షించబడడం ద్వారా వచ్చిన ఆత్మీయ పిల్లలేమి, తన సేవలో సిద్ధపరిచిన వాళ్ళందరినీ కనుక ఇన్వైట్ చేసి ఒక సభ పెడితే చాలా పెద్ద సభ అవుతుంది. ప్రభువైన దేవుడు అనర్గళమైన మరి పరిచర్య వారికి అనుగ్రహించి కీర్తనకారుడు కూడా అంటున్నాడు, దేవా నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయము ఆశ్చర్యం పుట్టుతున్నవి. అందును బట్టి దేవా మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. చేత ఈ సమయంలో ప్రభువైన దేవుడు మరి మనం ప్రభును స్తుతించాలి. యశస్సును బట్టి కూడా స్తుతించాలి. యశస్సు అంటే కీర్తి, సేవా కీర్తి, సేవా చరిత్రను బట్టి ప్రభును స్తుతించాలి. ఇంకా తన ఉనికి వల్ల అలా కూర్చున్నా చాలు, తన ఉనికి వల్ల అనేక మంది ప్రోత్సహించబడి మరి వర్ధిల్లినట్లుగాను ప్రభువైన దేవుడు గంభీరమైన వయస్సు, ఇంకాను గంభీరమైన సేవా పరిచర్య ఈ వయస్సులో కూడా తనకు అనుగ్రహించాలని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఇచ్చిన సందేశాన్ని ఆశీర్వదించుగా.